మనం ఒకవేళ భక్తి దేంట్లో మనం చేయలేకపోతున్నాం, దేన్ని బట్టి మనం చేయలేకపోతున్నాం. దేవుడి యొక్క వాక్యము మనకు వినబడుతూ ఉంది, కానీ ఆ వాక్యము పాటించడంలో మనం ఎలాగున్నాం? ఏది మనల్ని వాక్యము మన హృదయంలో నూరంతలుగా ఫలించకుండా, మన జీవితంలో దేవుడు చెప్పిన జీవితం ఉండకుండా ఏది మనల్ని చేస్తుంది, అది మనం పరిశీలించుకోవాలి. కొంతమందికి చూడండి, ధనభోగము, ఐహిక విచారములు, కొంతమందికి ఏమో భోగాలు, దురాశలు. ఆ దురాశలు ఉన్న హృదయములో దేవుని యొక్క వాక్యము పనిచేయదు. రాతి నేల, కఠినం లాంటి నేల కలిగిన మనస్సులో దేవుని యొక్క వాక్యము పనిచేయదు. సరైన నేల కాదు, దోమ పక్కన నేల. పక్షులు వచ్చేస్తాయి, మనుషులు తొక్కినా ఎవరు వచ్చినా తీసుకెళ్ళిపోతారు, అది ఫలించదు. కాబట్టి మనం దేవుని వాక్యం వినడానికి వచ్చినప్పుడట మన మనస్సు మంచి నేలలాగా ఉండాలి. అంటే ఈ లోకంలో ఉన్న ఏ ఆలోచనలు మన మనసులో లేకుండా దున్నబడిన నేలలాగా మంచి ఆసక్తి కలిగి ఆ విన్నదాన్ని పాటించడానికి సిద్ధమైన మనసు ఉంటేనే ఈ వాక్యము మన హృదయములో, ఈ వాక్యం అనే విత్తనం మన మంచి నేల, మంచి మనస్సు అనే దాంట్లో పడుతుంది.